అందరికీ నమస్కారం. ఈరోజు మన భారతదేశం యొక్క గొప్ప యోధుడు మరియు పాలకుడైన ఛత్రపతి సంభాజీ మహారాజ్‌కు సంబంధించిన కొంత చారిత్రక విషయాలను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నా. సో డోంట్ మిస్ ఇట్. వాచ్ ఫుల్ వీడియో. ఛత్రపతి సంభాజీ మహారాజ్ 1657 మే 14న పురందర్ కోటలో జన్మించాడు. సంభాజీ మహారాజ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ మరియు సాయిబాయి దంపతుల పెద్ద కొడుకు. మన భారతదేశాన్ని పట్టి పీడించుకు తింటూ దోచుకుంటూ మన దేశ ప్రజలను హింసిస్తూ అఖండ భారతాన్ని ఇస్లాంతో ముంచేయాలని ప్రయత్నిస్తున్న వారికి వ్యతిరేకంగా హిందూ స్వరాజ స్థాపన మరియు సనాతన ధర్మ రక్షణకై తన తాత షహాజీ రాజా మరియు తండ్రి ఛత్రపతి శివాజీ మహారాజులు చేస్తున్న పోరాటాలను చూస్తూ పెరిగిన మన సంభాజీ మహారాజ్ తన ధర్మాన్ని తన కర్తవ్యాన్ని దృష్టిలో పెట్టుకొని చిన్నప్పటి నుండే యుద్ధ కళలు మరియు పరిపాలనలో శిక్షణ పొందాడు. 1680లో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆకస్మిక మరణం తర్వాత శివాజీ మహారాజ్ మరణంతో హిందూ సామ్రాజ్యం కథ ముగిసిపోయింది. శివాజీ లేకపోతే హిందూ సామ్రాజ్యం బలహీనం. ఇప్పుడు శివాజీ లేడు కనుక సునాయాసంగా హిందూ సామ్రాజ్యాన్ని అణిచివేసి భారతదేశ వ్యాప్తంగా ఇస్లాం సామ్రాజ్యం వ్యాపింపజేయాలని మొఘల్, బీజాపూర్, నిజాం వంటి ఇస్లామిక్ మతోన్మాదులు అనుకున్నారు. కానీ అది ఛత్రపతి శివాజీ మహారాజ్ స్థాపించిన హిందూ సామ్రాజ్యం. శివాజీ మరణించగానే అంత ఈజీగా ఆ ఇస్లామిక్ మతోన్మాదుల చేతుల్లో పరాజయం అవుతుందా? కాదు కదా. అదే జరిగింది. హిందూ సామ్రాజ్య రక్షణకై మన సంభాజీ మహారాజ్ మొఘల్ మరియు ఇతర ఇస్లామిక్ మతోన్మాదులపై అనేక యుద్ధాలతో వెంటపడి తరిమారు. మొఘల్ సేనలను, ఇటు బీజాపూర్ సుల్తాన్లను, నిజాంలను తుక్కుగా ఓడగొట్టేటోడు. సంభాజీ మహారాజ్ దాడులు ఎంత డేంజర్ గా ఉండేవంటే షహాజీ మహారాజ్ చాకచక్యం మరియు శివాజీ మహారాజ్ ధైర్యం రెండింటినీ అవపోసన పట్టినట్టు ఉండేవి. అలాగే సంభాజీ మహారాజ్ మరింత ప్రమాదకారిగా ఇస్లామిక్ మతోన్మాదులకు కనిపించాడు. భారతదేశంలో శత్రు దుర్భేద్యమైన హిందూ సామ్రాజ్యాన్ని పునఃస్థాపించడానికి శివాజీ మహారాజ్ కు దాదాపు 4 దశాబ్దాల కాలం పట్టింది. కానీ ఆ హిందూ సామ్రాజ్యాన్ని మరింతగా విస్తరించడానికి భారతదేశంలో ఇంకా అక్కడక్కడ కొనసాగుతున్న ఇస్లామిక్ మతోన్మాదులను ఏరి పారేయడానికి సంభాజీ మహారాజ్ కు ఎంతో కాలం పట్టదని గ్రహించి, అలాగనే సంభాజీ మహారాజ్ తో యుద్ధంలో ఓడగొట్టలేమని కూడా గమనించిన ఔరంగజేబ్ 1689లో కుట్రపూరితంగా సంభాజీ మహారాజును బంధించగలిగాడు. ఆ కుట్ర ఏంటంటే సంభాజీ మహారాజ్ ఏదో ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి ప్రయాణిస్తున్నప్పుడు సంభాజీ మహారాజ్ కు సంబంధించిన ఒక వ్యక్తి ఔరంగజేబ్ కు అమ్ముడుపోయి సంభాజీ మహారాజ్ వివరాలను మొఘల్ సేనలకు అందించాడు. దాంతో సంభాజీ మహారాజును ఔరంగజేబ్ బంధించగలిగాడు. ఆ తర్వాత ఔరంగజేబ్ తన ఇస్లామిక్ మత పిచ్చితో సంభాజీ మహారాజును ఇస్లాం మతం స్వీకరించాలని భయంకరమైన చిత్రహింసలు చేశాడు. ఔరంగజేబ్ ఎన్ని చిత్రహింసలు చేసినా సంభాజీ మహారాజ్ తన ఆఖరి శ్వాస రక్తపు బొట్టు వరకు తను విశ్వసించే సనాతన ధర్మానికి, తన తండ్రి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆశయంకు కట్టుబడి ఉంటూ చివరికి 1689 మార్చి 11న హిందూ ధర్మ రక్షణకై తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఈ మధ్య కాలంలో ఎవరో కొందరు ఇస్లామిక్ మతోన్మాదులు ఇబ్బంది పెడుతున్నారని ఇస్లాంలోకి, మరికొందరు రైస్ బ్యాగ్స్ కోసం క్రైస్తవంలోకి మతాలు మారుతున్నారు. కానీ ఆనాడు ఔరంగజేబ్ ఎన్ని చిత్రహింసలు పెట్టినా హిందుత్వమే తన ధర్మంగా భావించి తన ప్రాణత్యాగం ద్వారా హిందూ సామ్రాజ్య రక్షణకై మరింత ప్రేరణను కలిగించాడు సంభాజీ మహారాజ్. ఒకసారి అప్పటి చరిత్రను గమనిస్తే ఛత్రపతి సంభాజీ మహారాజ్ వారసులు మరియు ఛత్రపతి శివాజీ, ఛత్రపతి సంభాజీ మహారాజుల ఆశయాలను నరనరాన నింపుకున్న పీష్వాలు ఔరంగజేబ్ ను ఆఫ్ఘనిస్తాన్ వరకు తరిమికొట్టి ఢిల్లీ ఎర్రకోటపై కాషాయ ధ్వజాన్ని రెపరెపలాడేలా చేశారు. హిందూ ధర్మ రక్షణకై పోరాడుతున్న ప్రతి ఒక్కరికి సంభాజీ మహారాజ్ ప్రాణత్యాగం ఎంతో స్ఫూర్తినిచ్చింది. ఆనాడు ఆ ఇస్లామిక్ మతోన్మాది ఔరంగజేబ్ ముందు మన ఛత్రపతి సంభాజీ మహారాజ్ తల వంచలేదు కనుకే ఈనాడు మనమంతా
మన హిందూ ధర్మాన్ని ఆచరిస్తూ తల ఎత్తి గర్వంగా జీవించగలుగుతున్నాం. ఓం నమో పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర.